పరంగా చూసుకుంటే మాత్రం ఆర్జీవి గారి డైరెక్షన్ అది మాత్రం ఏమీ దానికి బోరింగ్ అంటే కొంచెం స్లోగా స్టార్టింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్. ఇంకొకటి ఎన్టీఆర్ గురించి ఎవరికైతే తెలీదో వాళ్ళకి మాత్రం ఇంకెక్కువ 10 రెట్లు గౌరవం పెరుగుతుంది ఆయన గురించి ఈ మూవీ చూస్తే. జరిగిన వాస్తవాలకి ఇంకా జోడించి చెప్పారా అంటే ఎట్లా జరిగింది? మాకైతే అదే కళ్ళకు కట్టినట్టుగా చూపించినట్టుంది అంతే. ఇంకా జరిగిన వాస్తవం అయితే మనకైతే తెలియదు. అంటే బాలకృష్ణ గారి క్యారెక్టరేషన్, హరికృష్ణ గారి క్యారెక్టరేషన్ వాళ్ళకి చాలా నెగిటివ్గా చూపించడం జరిగిందా ఎట్లా అన్నట్టు? నెగిటివ్గా ఉంది కానీ నెగిటివ్గానే ఉండొచ్చు, అది కరెక్ట్గా ఉండొచ్చు. అందుకే తన బయోపిక్లో పెట్టుకోలేదు అంతే. ఇప్పుడు హీరోనా చంద్రబాబు నాయుడు, విలన్ కూడా చంద్రబాబు నాయుడు. కానీ ఈ సినిమా ఇంత హిట్ కావడానికి కారణం, ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి కారణం మాత్రం బాలకృష్ణ గారే. ఎందుకంటే తన 2 బయోపిక్లలో ఈ లక్ష్మీపార్వతి అంశాన్ని పెట్టలేదు కాబట్టి ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. అసలు అదిరిపోయింది సినిమా మాత్రం చాలా బాగుంది. లక్ష్మీపార్వతి యాంగిల్లోనే ఉంది, లేదని ఏం లేదు. అసలు ఇదంతా రియల్ ఫ్యాక్ట్ స్టోరీ ఉండొచ్చు, అందుకే తన బయోపిక్లో పెట్టుకోలేదు. అది పెట్టుంటే మాత్రం ఇంత క్రేజ్ వచ్చేది కాదు. కానీ బాగుంది మూవీ మొత్తం చాలా బాగుంది. మనకేంటంటే ఇప్పుడు మనకు ఆ స్టోరీ ఏంటో తెలియదు, మనం అంతా యూత్, మనకు ఆ స్టోరీ ఏం జరిగిందని తెలియదు. కానీ కళ్ళక్కడిన చూపించితే మనం నమ్ముతాం. అది పర్ఫెక్ట్గా చూపించాలి కాబట్టి, స్క్రీన్ ప్లే కరెక్ట్ ఉంది కాబట్టి అది నమ్మాల్సి వస్తుంది మనం ఈరోజు. ఇంకోటి తన బయోపిక్లో పెట్టుకోలేదు కాబట్టి అది కూడా డౌట్ ఉంటుంది, ఇదే కరెక్ట్ కాబట్టి కరెక్ట్ ఉండొచ్చు, అందుకే తన బయోపిక్లో పెట్టుకోలేదేమో అనిపించింది. అంతే బాగుంది, పిక్చర్ మాత్రం చాలా బాగుంది. చెప్పండి. ఇలాంటి వ్యక్తులు అధికారం ఎవరికైనా అంతిమ లక్ష్యం అధికారం. పార్టీతో సంబంధం లేదు. అదే రాంగోపాల్ వర్మ టీడీపీకి సపోర్ట్ చేస్తూ రథ చరిత్ర వంగవీడి సినిమాలు ఏదన్నా సపోర్ట్ అయిందా చెప్పండి. సపోర్ట్ తీసుకుంటున్నారు 2000 చంద్రబాబు పెన్షన్ తీసుకుంటున్నారు 10,000 టోకన్ మహిళలు పొందారు. తీర్పు చెప్పబోతారు. తీర్పు మే 23వ తారీఖున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. మార్క్ అన్నారు, ఇది ఆర్జీ మార్క్ కాదు, ఇది బాబు గారి మార్క్. ఇట్స్ బాబు గారి స్పెషల్ మార్క్. ఇది మాత్రం చేయండి. అసలు సినిమా మొత్తమే ఆమె అన్యాయం జరగడం గురించి హైలైట్ చేస్తున్నారు పక్కాగా. అప్పుడు అంటే మహానాయకుడులోనేమో నాదెండ్ల భాస్కర్రావు గారు, ఈ ఆర్జీవి అంటే మహానాయకుడు తర్వాత పార్ట్ 3 ఎన్టీఆర్ పార్ట్ 3లో వచ్చేసరికినేమో మన బాబు గారు. నిన్ను నమ్మం బాబు ఆంధ్రాలో రిలీజ్ చేయలేదు, గుర్తుంచుకుంటున్నాను. ఆంధ్ర నుంచి వచ్చాయి ఇక్కడ చూడటానికి. ఆంధ్రాలో నెక్స్ట్ చెప్తా మీ ఓటింగ్ సంగతి ఏందో. రికగ్నైజ్ దిస్. అసలు పక్కా పడుతుంది. ఆ భయంతోనే స్టే చేపిస్తున్నాడు, సినిమా ఆపేస్తున్నాడు. నిన్ను నమ్మం బాబు. అసలు ఏందండి, నిన్న ఆపేస్తున్నారు, నిన్న బంద్ చేస్తున్నారు. ఏంది ఏం కలాట? ఆంధ్ర నుంచి వచ్చాం. ఎందుకు వచ్చినా వీడికి? పక్కా ఆధారాల కోసమే వచ్చింది. అసలు ఏం జరిగితే తెలియాలి కదా మాకు. ఏం తెలియాల, ఏం పెట్టలే. మొత్తం తీసుకొచ్చి స్టే పెట్టారు. జనవరి 3 దాకా పెట్టినారు. ఎందుకు వచ్చినాం? ఏం లేదు. నారా ఫ్యామిలీలో ఒక ఎన్టీఆర్ గారు మహానాయకుడు, కథానాయకుడు, అది పక్క. మిగతా వాళ్ళందరూ దద్దమ్మలో యాదవలో, అది పక్క. ఏదో అంటారు జై బాలయ్య అది ఇదని. ఆయన అంటే ఎన్టీఆర్ గారి అబ్బాయి అని ఒక అభిమానంతోనే, మిగతాది ఏం లేదు. కానీ ఒకటే మాత్రం పక్క పోయి బాబు గారు ఉన్నారు చూసారు. అమ్మో నిన్ను నమ్మం బాబు. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody.
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC Live. Don't forget. Subscribe and